అందరికీ నమస్కారం. నా పేరు మందా వెంకటేష్, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు. జై పవన్ కళ్యాణ్ క్రమశిక్షణతో ఉండాలి. అలా క్రమశిక్షణ లేని జనసైనికుడు జనసేన పనిచేయడానికి అవకాశాన్ని కోల్పోతారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుని ఏమైనా జనసేన కోసం పనిచేయాలి, కానీ జనసేనలో ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళని విడదీసే విధంగా పనిచేయకూడదు. దీనివల్ల జనసేన పార్టీకి నష్టమే కానీ లాభం ఉండదు. దయచేసి జనసేన అధిష్టానం కూడా ఈరోజు జనసేన సంబంధించి ఇక్కడ సరేపల్లి నియోజకవర్గం నుంచి మేము విన్నపించుకుంటే ఏంటంటే, ఈ ప్రత్యేకమైన ఎవరైతే కమిటీ వేయబోతున్నారో కమిటీ వేస్తూ ఈ క్రమశిక్షణ గల జనసైనికులను ఎవరైతే విడదీస్తున్నట్టుగా మాట్లాడుతున్నారో, అలాగే దుర్భాషలాడడం వేరు, బూతులు మాట్లాడడం చాలా తప్పు. ఖండిస్తా ఉన్నాం, దీన్ని క్షమించడానికి ఖండిస్తున్నాం. ఎందుకనంటే బూతులు మాట్లాడే ఎవరో ఒక్క కాదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. పార్టీ అధిష్టానం ఏదైనా త్వరగా దీని మీద చర్చ తీసుకొని ఎవరైతే క్రమశిక్షణ తప్పారో వాళ్ళని క్రమశిక్షణ పెట్టి ఖచ్చితంగా వాళ్ళని ఖండించాలని కోరుతూ జనసేన పార్టీ తరఫున ఈ మా యొక్క విన్నపం తెలియజేసుకున్నాం. జై జనసేన. నా పేరు సందీప్, తోట్పల్లి గూడూరు మండల జనసేన పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు సర్వేమోహన్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నామినేషన్ ప్రక్రియ జరగడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ఈ జనసంద్రోహం చూస్తూ ఉంటే ఇది నామినేషన్లో లేదు, సోమిరెడ్డి గారి విజయోత్సవంలా ఉంది. మీరు చూసుకున్నట్టే సర్వేపల్లి నియోజకవర్గం 119 పంచాయతీల్లో ఊరు వాడ ఒకటైంది. ఎవరిని కదిలిచ్చినా ఎవరిని అడిగినా ఒకటే మాట, ఈసారి సోమిరెడ్డి గారి విజయం తథ్యం. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కొత్తలాడే యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. ఆయన మాటల్ని ఉద్దేశించి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గం 119 నియోజకవర్గాల్లోని ప్రతి పంచాయతీలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఊళ్ళో ప్రతి ఒక్కరు యువత ఎంతో మంది బయటకు వచ్చి ఈరోజు ఈ దౌర్జన్య అక్రమ రౌడీజం చేస్తున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డికి అడ్డంగా నిలబడి ఈరోజు ఎంతో మంది యువత జనసేన జెండా పట్టుకుని సోమిరెడ్డి గారి కోసం, సోమిరెడ్డి విజయం కోసం మేము సైతం అంటూ ఈరోజు బయటకు వచ్చి తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయినా సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీలో నాయకులుగా ఉండి సాటి నాయకుల్ని దుర్భాషలాడుతూ అసభ్యకర పదజాలతో దుర్భాషలాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. దానివల్ల పార్టీ కేడర్ చిన్నభిన్నం అవుతా ఉంది. దాంతోపాటు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఆమోదించబడినటువంటి కమిటీలు కాకుండా నూతన కమిటీలు వేసి పార్టీ కేడర్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎవరైతే దానివల్ల ప్రలోభం ఎవరైతే పార్టీ నుంచి వీడారో వాళ్ళు అభ్యర్థులుగా, స్వతంత్ర అభ్యర్థులుగా మా పెద్ద ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఆమోదించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని కాదని పక్కకు పోయి పనిచేస్తా ఉన్నారు. త్వరలో వాళ్ళతో కూడా కూర్చొని మాట్లాడి వాళ్ళని సోమిరెడ్డి గారి కోసం పనిచేసే విధంగా మేము దానికోసం ప్రయత్నిస్తాం. అదేవిధంగా జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గం ఒకటే, మా ఎజెండా ఒకటే, సోమిరెడ్డి గారి గెలుపు. సోమిరెడ్డి గారి గెలుపు కోసం మా ఇలాంటి యువత ఎంతో మంది ఉన్నారు. ఇలా ఉద్యోగాలు మానుకొని, పనులు మానుకొని ఈరోజు ఆయన కోసం పనిచేయడానికి మేము వచ్చాం. ఖచ్చితంగా సర్వేపల్లి నియోజకవర్గంలో మా ఉమ్మడి అభ్యర్థి సోమిరెడ్డి గారిని గెలిపించుకునే బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి జన సైనికుడు తీసుకుంటారని తోటపల్లి గూడూరు మండలం నుంచి నేను తెలియజేస్తా ఉన్నానన్న. ధన్యవాదాలు.